హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఇదైతే నాకు ఒక 5 kgs చాక్లెట్ కేక్ ఆర్డర్ అయితే వచ్చింది. సో నేను ఎలా చేశాను, మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాను, ఇవన్నీ డీటెయిల్గా వీడియో ఎండ్ దగ్గర చూస్తే మీకైతే అర్థమవుతుందండి. నేను టిన్ సైజెస్తో సహా అన్నీ చూపిస్తున్నాను చూడండి. కిందది బేస్ వచ్చేసి ఇక్కడ 10.5ది, తర్వాత 8 inches, తర్వాత 5.5 inches ఇలా అయితే టిన్స్ తీసుకున్నాను అనమాట. మనకి ఎప్పుడైనా సరే టైర్ కేక్, స్టెప్ కేక్స్ చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఎండ్ దగ్గర చూస్తే మీకు చాలా వరకు అయితే టిప్స్ అయితే తెలుస్తాయి అన్నమాట. ఇక్కడైతే నేను కింద 10.5 inch తీసుకున్నాను కదండి. ముందైతే అన్నీ కూడా గ్రీస్ చేసేసుకొని తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ అయితే 1 kg ప్యాకెట్ మీకు వెయిట్లోనూ చూపిస్తాను, తర్వాత కప్స్లోనూ చూపిస్తానండి. నో ప్రాబ్లం, మీకు ఎలా అందుబాటులో అయితే అలాగ చేసేసుకోండి. ఇక్కడైతే నేను ఆల్రెడీ 5 kgs కేక్ కాబట్టి స్పంజ్ వెయిట్ వచ్చేసి 2 kgs అన్నా, సారీ 2.5 kgs అన్నా మినిమం ఉండాలి. కాబట్టి అంతకైనా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ అయితే కాకూడదు. సో ఫస్ట్ అయితే ఇక్కడ 1 kg ప్రీమిక్స్ తీసుకున్నాను, చాక్లెట్ ప్రోపోలైట్ ప్రీమిక్స్ అనమాట. అయితే దీన్ని ఆల్రెడీ అది 1 kg వెయిట్ ఉంటుంది కాబట్టి మీకు వెయిట్ ఏం చూపించట్లేదు. దీంట్లో వచ్చేసి నేను వాటర్ ఎంత కలుపుతున్నాను, ఆయిల్ ఎంత కలుపుతున్నాను అనేది గమనించండి. ఎందుకంటే చాలా వరకు ప్రీమిక్సే కదా, ఏముంది వాటర్ ఆయిల్ మిక్స్ చేయడమే కదా, ఇందులో కూడా ఇంత చెప్పాలా అని అనుకోకండి. ఎందుకంటే స్టార్టింగ్లో ఇది కూడా నేను పర్ఫెక్ట్గా చేయకపోయేసరికి కేక్ అనేది డ్రైగానో లేకపోతే క్రాక్స్ వచ్చో అలా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే 550 grams అయితే వాటర్ వేసుకోవాలి, 50 grams అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో ముందుగా అయితే నేను 550 grams, కాస్త ఎక్కువే పడింది, నో ప్రాబ్లం. మరి 10 grams అలా అయితే పెద్ద డిఫరెన్స్ ఏం రాదండి. బట్ బెటర్ కరెక్ట్గా వేసుకోవడం. వాటర్ కూడా మనము కలుపుతూ వేస్తూ ఉన్నా అర్థమైపోతుంది, బట్ అది మాత్రం కొంచెం లాంగ్ రన్లో అర్థమవుతుంది. ఇలా అర్థం కాని వాళ్ళకి ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు 100 grams ప్రీమిక్స్ అనుకోండి, మినిమం 50 to 60 grams అయితే వాటర్ పడుతుంది అనమాట. మీరు ఆ లెక్క గుర్తుంచుకున్నా కూడా ఈజీగా అయితే ప్రీమిక్స్ని ఈ విధంగా బ్యాటర్ అంతా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు కంగారే లేకుండా కాస్త వేస్తూ అర్థం అవ్వాలి అంటే కాస్త టైం ఎక్కువ పడుతుంది. బట్ ఇదైతే చాలా ఈజీగా అనిపించింది అనమాట నాకు. అంటే టోటల్గా 1 kg ప్రీమిక్స్కి వచ్చేసి 550 grams వాటర్, 50 grams ఆయిల్ అయితే మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఇది ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నాను, మామూలుగా అయితే నేను ఎక్కువ శాతం కేక్ డిజైన్సే షేర్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. బట్ 5 kgs కేక్ కదండి, స్టాకింగ్ తర్వాత ఇందులో టిప్స్ మీకు అన్నీ షేర్ చేద్దామని అయితే డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా 10.5 inchesది, దాంట్లోకి అయితే మొత్తం బ్యాటర్ షిఫ్ట్ చేయబోతున్నాను అనమాట. ఇది యాక్చువల్గా మనకి 1 kg ప్రీమిక్స్, యావరేజ్గా వాటర్ వచ్చేసి ఇప్పుడు 550 grams, ఆయిల్ అంతా కలిపి 1600 grams అవుతుంది కదండి. మనకి కేక్ స్పాంజ్ వెయిట్ వచ్చేసి ఇది అరౌండ్ 1.5 kg అయితే ఈజీగా వస్తుంది. ఎందుకంటే 100 grams ఆల్రెడీ బ్యాటర్ ఎక్స్ట్రానే ఉంది కాబట్టి మనం ఎంత తక్కువ లెక్కేసుకున్నా కూడా 1.5 అయితే పక్కా వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను చూడండి. బ్యాటర్ అయితే ఇంకా మనకు తెలిసిందే 1 kg కాబట్టి. ఇది గ్రామ్స్లో చెప్పాను కదండి. ఇప్పుడు 8 inches టిన్లో వచ్చేసి నేను 1/2 kg బ్యాటర్ అంటే 1 kg కేక్ అవుతుంది అనమాట. బట్ ఆ టిన్లో 2 సార్లు బేక్ చేసుకున్నాను. ఆ విధంగా నేను 2 kgs కేక్ అయితే ప్లాన్ చేశాను అనమాట. ఫస్ట్ టైర్ వచ్చేసి 3 kgs, సెకండ్ టైర్ వచ్చేసి 2 kgs, పైన టైర్ వచ్చేసి 1 kg అనమాట. టోటల్గా వచ్చేసి 5 kgs కేక్ అయితే ఈ విధంగా ప్లాన్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, నేను 2 cups వేసాను. 250 ml కప్తో వెయిట్ వచ్చేసి అది ఎంత ఉంది, 346 grams ఉంది. సో దానికి తగ్గట్టుగా నేను వాటర్ కూడా చెప్పాను కదండి, హాఫ్ అయితే పడుతుంది, హాఫ్ కన్నా కాస్త ఎక్కువ. సో 350 gramsకి కానీ నేను 200 grams వరకు వేసేసాను అనమాట. 400 grams ఉంది యాక్చువల్గా.
సారీ 400 గ్రామ్స్ ప్రీమిక్స్కి గాను 200 గ్రామ్స్ అయితే వాటర్ వేసాను అనమాట. కాస్త తక్కువే ఉంది కదా, మనం వాటర్ కాస్త ఎక్కువ వేయాలి కాబట్టి సరిపోతుంది అనమాట. మీరు ఎగ్జాక్ట్గా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 100 గ్రామ్స్ ప్రీమిక్స్కి వచ్చేసి 50 to 60 గ్రామ్స్ అయితే వాటర్ పడుతుంది అనమాట. చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఒక 20 గ్రామ్స్ అయితే ఆయిల్ కూడా యాడ్ చేసేసాను. ఇదేంటి అంటే మీకు కప్స్లోనూ చూపించాను, తర్వాత వెయిట్ ప్రకారం కూడా చూపించాను. చాలా ఇప్పుడైతే నేను ఓవెన్లో వచ్చేసి ఒకేసారి ఇది 1.5 kg బ్యాటర్, తర్వాత ఇది 1 kg బ్యాటర్, తర్వాత ఇంకొక 1/2 kg కూడా పెట్టాను అనమాట. టోటల్గా అయితే ఇప్పుడు నాకు ఇక్కడ 3 kgsకి సరిపడా కేక్ అయితే సరిపోయింది, వచ్చేసింది. ఈ విధంగా నేనైతే 2 times బేక్ చేసుకున్నానని చెప్పాను కదండి. 5.5 వచ్చేసి 2 కేక్స్, తర్వాత 8 inchesలో వచ్చేసి 2 కేక్స్, తర్వాత వాటిని ఈ విధంగా 4 layers లాగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ముందుగా అయితే క్రమ్ కోట్ వరకు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ అయ్యాక ఫినిషింగ్ కూడా ఇచ్చాను అనమాట. యాక్చువల్గా నాకు ఈ ఆర్డర్ వచ్చేసి మధ్యాహ్నం 1 o'clock 1 or 2 మధ్యలో చెప్పారనుకుంటా. ఈవినింగ్ 5 to 6 మధ్యలో కావాలన్నారండి. చాలా అంటే చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను. యాక్చువల్గా వాళ్ళు 10 days బిఫోరే అడిగారు, బట్ కన్ఫర్మ్ చేయలేదు ఫ్లేవర్ ఏంటి, డిజైన్ ఏంటి అని కన్ఫర్మ్ చేయలేదు. సో వేరే ఎక్కడైనా ప్లాన్ చేసుకున్నారేమో అనుకున్నాం అనమాట. మనం అడగలేం కదండి, ఆర్డర్ ఇచ్చారా ఇవ్వలేదా అని అడగలేం కదా. సో మేము సైలెంట్గా ఉండేసరికి వాళ్ళు 1-2 మధ్యలో వచ్చేసి మేము కేక్ ఆర్డర్ ఇచ్చాం కదండి చేస్తున్నారా అని అప్పుడు అడిగితే అసలు మీరు చెప్పలేదు కదండి ఏ ఫ్లేవర్ ఏంటి అని. అప్పుడు డిస్కస్ చేసిన తర్వాత యాక్చువల్గా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2కి స్టార్ట్ చేశాను అనమాట బేకింగే. నాకు టోటల్గా కేక్స్ బేక్ చేసుకోవడానికే 3:30-4 వరకు కేక్స్ బేక్ అవ్వడంతోనే సరిపోయింది. మళ్ళీ అవి కూల్ అయిపోయి తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేశానన్నమాట. అయితే తొందరగా కూల్ అవ్వడం కోసం ఏం చేశానంటే ఓవెన్లో నుంచి తీసిన తర్వాత ఒక ట్రేలో వాటర్ వేసేసి ఆ బౌల్స్ అన్నీ కూడా ఆ ట్రేలో పెట్టేశాను అనమాట. అప్పుడు ఒక 10-20 minutesలో అయితే మనకి డీమోల్డ్ చేసుకునే అవకాశం ఉంది. లేదు అంటే మనం బయట ఫ్యాన్ గాలికి కానీ లేదు బయట నార్మల్ టెంపరేచర్కి రావాలంటే ఈజీగా 1 hour పడుతుందండి కేక్ అంత వేడి తగ్గడానికి. సో ఇది కూడా ఒక టిప్ అనమాట. ఇక్కడైతే పైన లేయర్ వచ్చేసి మీకు చూపించాను కదండి 5.5లో 2 కేక్స్ చేసుకున్నాను. ఇది 1 kg కేక్ వెయిట్ వస్తుంది అనమాట. మీకు వెయిట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు చేసిన కేక్ వచ్చేసి 2 kgs వచ్చింది, ఇది వచ్చేసి 1 kg వచ్చింది, కిందది వచ్చేసి 3 kgs వచ్చింది. ఈ విధంగా అయితే వెయిట్ మేనేజ్ చేశాను. ఇంకొకటి ఏంటి అంటే నేను ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఏమంటారు డెస్టినేషన్ అంటే ఇప్పుడు ఆ అకేషన్ దగ్గరికి అయితే ప్రతిసారి నేను వెళ్ళలేనండి. సో నేను ఎలా ఇచ్చేస్తానంటే టైర్ కేక్ అంటే చాలా టెన్షన్ ఉంటుందండి. మ్యాక్సిమం జర్నీలోనే అది పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే తీసుకెళ్లే వాళ్ళకి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. చూస్తున్నారా ఇక్కడ అయితే 988 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు ఇంకా ఫినిషింగ్ ఇచ్చేసరికి మనకైతే 1 kg ఈజీగా దాటిపోతుందిలేండి. ఓకేనా. అయితే జర్నీలో అయితే టైర్ కేక్స్ మ్యాక్సిమం ఇంటి వరకు వెళ్ళే వరకు ఖచ్చితంగా సేఫ్గా వెళ్తాయన్న గ్యారంటీ లేదు. ఒకవేళ మనమే తీసుకెళ్లే మాట అయితే ఓకే, కానీ కస్టమర్కి ఇచ్చి తీసుకెళ్ళండి అని అంటే మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్రతిసారి కూడా సపరేట్గా ప్యాక్ చేసి వాళ్ళని ఈజీగా ప్లేస్ చేసుకునేలాగా నేను వాళ్ళకి ఒక వీడియో లాగా షార్ట్ వీడియో లాగా చూపిస్తాను అనమాట. మీరు తీసుకెళ్ళాక ఇవి పెట్టేసుకోండి, ఏవైనా టాపర్స్ కానీ లేదు అంటే ఇప్పుడు కేక్ కానీ ఇలా పెట్టేసుకోవాలి అని వాళ్ళకి డీటెయిల్గా వీడియో చూపించి తర్వాత కేక్ అయితే ఈ విధంగా సపరేట్గా ప్యాక్ చేసి ఇస్తానండి. ఈ మెథడ్ ఎందుకో నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే మాది ఆల్రెడీ మీకు చెప్పాను కదండి ఘాట్ సెక్షన్ ఏరియా, మ్యాక్సిమం అటు ఇటు ఒరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఎంత కేర్ఫుల్గా తీసుకెళ్ళినా కూడా కేక్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇలాగే ప్రిఫర్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి, కంపల్సరీ ఏం లేదు. ఒకవేళ మనము అకేషన్ దగ్గరికి వెళ్ళి అరేంజ్ చేసే మాట అనుకోండి, ఇలాగే సపరేట్గా తీసుకెళ్ళి కుదిరితే అక్కడ స్టాకింగ్ చేయొచ్చు అనమాట.
కానీ అవకాశం లేనప్పుడు ఇలా అయితే చేసేయచ్చు అనమాట. వాళ్ళు నాకు కోకోమిలన్ థీమ్లో అయితే కావాలని అడిగారు. సో నేను ఏం చేశానంటే టాప్ లేయర్ వచ్చేసి ఎల్లో గ్రీన్ కలిపానండి. యాక్చువల్గా టైం లేదు మీకు క్లియర్గా కలర్స్ ఎలా మిక్స్ చేశాను అనేది కూడా చూపించడానికి. పక్కన మా పాప హెల్ప్ తీసుకున్నాను అనమాట. కలర్స్ అన్ని తనే కల్పించింది క్రీమ్లో వచ్చేసి. సెకండ్ లేయర్ ఇది వచ్చేసి ఎల్లో కలర్లో చేశాను అనమాట. కిందది వచ్చేసి బ్లూ కలర్లో చేశాను. ముందైతే క్రమ్ కోట్ ఐసింగ్ మ్యాక్సిమం చేశాను. కాస్తే క్రీమ్ తీసుకున్నాను అనమాట. మ్యాక్సిమం ఇది ఒక 2 to ఒక్క స్పాచులా అయితే సరిపోతుందండి. ఎంత తక్కువ పెడితే అంత బెటర్ కలర్ క్రీము. సో నేను ఎప్పుడు కూడా ఎక్కువ మొత్తానికి కలర్ కలిపేయకుండా ఇలా టాప్లో మనకి పెట్టేదానికి కాస్త క్రీమ్లో కలుపుకుంటే కలర్ థిక్గా వస్తుంది, ప్లస్ కలర్ఫుల్గా అనిపిస్తుంది. కస్టమర్కి కూడా కలర్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. లేదు అంటే ఈ కలర్ వల్ల చాలా అంటే మరీ ఓవర్గా కూడా ఫుడ్ కలర్స్ వాడొద్దు కదండి. అందుకోసమే నేను ఎక్కువ శాతం అయితే వైట్లోనే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎక్సెప్ట్ ఇలా థీమ్ కేక్స్ అడిగినప్పుడు థీమ్ కేక్స్కి కూడా క్రీమ్ ఈ విధంగా అయితే కలుపుకోవచ్చు అనమాట. ముందైతే బేస్ అంతా వేసుకున్న తర్వాత ఇలా లైట్గా అంటే చూస్తున్నారు కదా మీకు అదే క్రమ్ కోట్ కానీ ఐసింగ్కి కానీ అయితే చాలా క్రీమ్ పట్టేస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే కలర్ ఎంత అంటే చాలా కలపాల్సి వస్తుంది. మనకి క్రీమ్ని బట్టి కూడా కలర్ ఎక్కువ అవుతుంది కదండి. సో ఇదనమాట. ఈ విధంగా అయితే చేసుకుంటే మనకి కలర్డ్ క్రీమ్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది. అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కేక్ అనేది చాలా హడావిడిగా చేశానని చెప్పాను కదండి. దానివల్ల ఏమైందంటే కాస్త స్లాంటీగా వచ్చిందనమాట. స్ట్రెయిట్గా రాలేదు. మీరు గమనిస్తే అర్థమవుతుంది. ఇటు సైడ్ ఒక సైడ్ ఏమో హైట్ ఎక్కువ అనిపిస్తుంది, ఒక సైడ్ ఏమో తక్కువ అనిపిస్తుంది. దీనివల్ల మామూలుగా 1 లేయర్ అనుకోండి పెద్ద ఇష్యూ కాదు, అది అంతలా ఇబ్బంది పెట్టదు. బట్ ఇక్కడ 5 kgs కేక్ అయ్యేసరికి నాకు అరేంజ్ చేసేటప్పటికి కానీ అర్థం కాలేదన్నమాట. ఓకే కేక్ కొంచెం స్లాంటీగా వచ్చింది, సో ఇలా ఒరిగిపోయినట్టుంది అని అనిపించింది అనమాట. మీరు ఈ మిస్టేక్ అవ్వకుండా మీరు కేక్ ఐసింగ్ చేసినప్పుడే గమనించుకొని దాన్ని స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి. ఇవన్నీ అయితే కేక్ కూల్ అవుతున్న టైంలో నేనైతే అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ నేను ప్లాస్టిక్ డవల్స్ అయితే కట్ చేసుకున్నాను. అక్కడ అన్నీ ఒకే సైజులో కట్ చేశాను. బట్ మీకు గమనిస్తే అర్థమవుతుంది స్లాంటీగా ఉన్న దగ్గర ఏమవుతుందంటే పైకి వచ్చేస్తుంది అనమాట డవల్. అలా ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చినా కూడా మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనకు సెకండ్ లేయర్ వస్తుంది, థర్డ్ లేయర్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 5 kgs కేక్ కానీ టైర్ కేక్స్కి ఏవైనా కూడా ఒక్క డవల్ మాత్రం పెట్టకండి. కింద మాత్రం మినిమం 5 to 6 డవల్స్ అయితే పెట్టండి. అప్పుడే మనకి పైన కేక్కి మంచి సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. లేదు అంటే మ్యాక్సిమం చెప్తున్నాను కదండి పడిపోయే ప్రమాదం ఉంటుంది. రీసెంట్గా ఎవరిదో ఒక వీడియో చూసానండి. హోమ్ బేకర్ దగ్గర ఆర్డర్ తీసుకున్నాము, ఇంటికి వెళ్ళేసరికి టైర్ కేక్ అంతా విడిపోయింది, పైదంతా కిందికి వచ్చేసింది అని చాలా చాలా వాళ్ళ ఫస్ట్ బర్త్డే అంతా అకేషన్ అంతా చెడిపోయింది అనేసరికి నాకైతే చాలా బాధ అనిపించింది. ఎవరైనా చాలా ఇష్టంతో డబ్బులు పెట్టి కొనేది ఎందుకు అకేషన్ని ఇంకా బాగా చేసుకోవడానికి, కాకపోతే వాళ్ళ అకేషన్ని మనం పాడు చేయొద్దు. కాబట్టి ఖచ్చితంగా డవల్స్ అయితే ఈ విధంగా వెయిట్ని బట్టి కింద మాత్రం మ్యాక్సిమం పెట్టండి. నేను ఈ విధంగా అయితే ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను ఫోటో ప్రింట్ ఎలా తీపించుకుంటాను అనేది లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. ఎవరైనా చూడకుంటే ఆ వీడియోలో అయితే చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. పైన అయితే ఈ విధంగా నేను ఆల్రెడీ అన్ని 3 కేక్స్ని అయితే ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. అన్నీ అరేంజ్ చేసుకొని ఈ వీడియో వాళ్ళకి చూపించాను అనమాట. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే చూస్తున్నారు కదా స్లాంటీగా అయిపోయిందనమాట. ఇదొక్కటి నేను చేసిన మిస్టేక్. నేను యాక్సెప్ట్ చేస్తానండి, అలాగేం లేదు. నేను ఇంకొక విషయం ఏంటంటే నాకు ఎక్కువ శాతం ఫ్లాట్ కేక్సే కావాలని అడుగుతుంటారు. ఈ విధంగా టైర్ కేక్స్ చాలా తక్కువ అనమాట. అక్కడ కూడా నాకు దీంట్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకో ఏమో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. బట్ ఏం అవ్వలేదు. మీకు ఫైనల్గా అయితే వాళ్ళ బర్త్డే పార్టీ వీడియో కూడా చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. మంచి హైలైట్గా అనిపించింది. ఈ విధంగా అయితే నాకు
ఈ టాపర్స్కి వీటికి అంతా కలిపి ఒక 500 అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేశాను. ఈ 5 kgs కేక్కి గాను నేనైతే మొత్తానికి 3500 అయితే ఛార్జ్ చేశాను అనమాట. మొత్తం చాక్లెట్ ఫ్లేవరే. చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఇక్కడైతే నేను అన్నీ కూడా మీకు చూపించినట్టుగానే ఇప్పుడు మళ్ళీ వాటిని పక్కకు కూడా పెట్టేసి ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చేసాను అనమాట. ముందుగా అయితే ఇవన్నీ ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇది ఫోటో ప్రింట్ అండి, ఎడిబుల్ అయితే కాదు, నాన్ ఎడిబులే. నార్మల్ మనం ఇంతకుముందు తీసుకునే ఫొటోస్ ఉంటాయి చూడండి, అలాంటి ఫోటో షీట్ అనమాట. చూస్తున్నారు కదా, బటర్ పేపర్ వేసిన తర్వాత అంతా లెవెల్గా ఉండాలి. లెవెల్గా లేదనుకోండి అప్పుడు కూడా మళ్ళీ కదిలే ప్రమాదం ఉంటుంది. సో ఇదొక్కటి పాయింట్ అయితే గుర్తుంచుకోండి. నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇంకొకటి మీకు ఇప్పుడు వీడియో యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా జరిగిందో పార్టీ అనేది చూపిస్తా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Aksha Dinisa. Happy birthday you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Aksha Dinisa. Happy long life to you. May God bless.